అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 12th డిసెంబర్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. 0.5% దాకా లాభాలు మనకు కనిపిస్తున్నాయి. షాంఘై ఒకటి కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతుంది. అమెరికన్ మార్కెట్స్లో నిన్న ట్రేడింగ్ సెషన్ రోజున కూడా 0.5% నుంచి 0.5% మేర లాభాలు చూసాం. డౌ జోన్స్ 0.5% దాకా లాభపడింది. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. $76 దగ్గర యాజ్ ఆఫ్ నో బ్రెంట్ ట్రేడ్ కావడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. గోల్డ్ కొద్దిగా బలహీనపడి $1998 దగ్గర $2,000 బిలో, $2,060 $2,070 నుంచి $2,000 బిలో గోల్డ్ వచ్చింది. క్రిప్టో కరెన్సీలో కూడా గట్టి సెల్లింగ్ రావడం మనం చూసాం. $41,000 బిలో మనకి బిట్ కాయిన్ కూడా వచ్చింది. ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ మనం ఈ అసెట్ క్లాస్లో కూడా ఉంది. సో మనం ప్రధాన వార్తల్లో నిలిచాం. ఇండియా ఓవర్టేక్స్ హాంకాంగ్ టు బికమ్ ద వరల్డ్స్ 7th లార్జెస్ట్ స్టాక్ మార్కెట్. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ $3.98 ట్రిలియన్ స్థాయికి చేరుకుంది. హాంకాంగ్ $3.984 ట్రిలియన్ స్థాయికి చేరుకోవడం, వాళ్ళకంటే మనం కొద్దిగా అధికంగా ఉండడం వల్ల 8వ స్థానానికి మనం ఎగబాకాం. మార్కెట్ క్యాపిటలైజేషన్లో హాంకాంగ్ ని తోసిరాజని. ఓవరాల్గా ఇప్పుడు 16% మేర మనం లాభాలను అయితే చూసాం. గత 8 సెషన్స్గా మనం లాభాలు ఫర్ ఇట్స్ 8th స్ట్రైట్ ఇయర్ ఆఫ్ గెయిన్స్, వరుసగా 8వ సెషన్లో కూడా లాభాలు. అండ్ గత కొద్ది రోజుల నుంచి మనకు మార్కెట్స్లో ఒక సెన్సెక్స్ 10,000 దాకా ఈ మధ్యకాలంలో పెరగడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. బికాజ్ ఒక ప్రీ ఎలక్షన్ ర్యాలీ మనం మార్కెట్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మళ్ళీ మన మార్కెట్స్లోకి నిధులు కుమ్మరిస్తున్నారు. ఇవన్నీ కూడా ఓవరాల్గా మన మార్కెట్ క్యాప్ పెరగడానికి, మన మీద మరింతగా హోప్ ప్రపంచ మార్కెట్లకు పెరగడానికి, ఎమర్జింగ్ మార్కెట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ ఎకానమీస్గా మనం రూపాంతరం చెందడానికి ఒక కారణం అవుతోంది. అండ్ మోస్ట్లీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇక స్పెసిఫిక్గా చూస్తేనేమో యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫోసిస్లో ఒక మళ్ళీ లీడర్షిప్ కలకలం రేగింది. లీడర్షిప్ ఇష్యూస్ పదే ఇన్ఫోసిస్లో ఎరప్ట్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్ CEO నిరంజన్ రాయ్ ఆయన రాజీనామా చేశారు. మార్చ్ 31, 2024 వరకు ఆయన కొనసాగుతున్నప్పటికీ. సో ఈ మధ్యలో ఎలాంటి ఇష్యూస్, ఎందుకు సడన్గా ఇన్ఫోసిస్లో ఎలాంటి పరిస్థితి వస్తుందన్న ఒక అనుమానాలు, భయాలు రేకెత్తుతున్నాయి. స్పైస్ జెట్ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతోంది. అండ్ డిసెంబర్ 12వ తారీఖున ప్రపోజల్ ఫర్ ఫండ్ రైజింగ్ హ్యాస్ బీన్ డిఫర్డ్ టు December 12th. ఆ ఫండ్ రైజింగ్ సంబంధించిన డెసిషన్ కూడా తీసుకోబోతున్నారు. మ్యాన్కైండ్ ఫార్మాలో ఇవాళ దాదాపు 8% మేర ఈక్విటీ చేతులు మారబోతోంది బ్లాక్ డీల్ ద్వారా. BLS ఇంటర్నేషనల్ కెనడా చెందిన వాళ్ళ పాస్పోర్ట్ అలాగే కాన్సులర్ వీసా సర్వీసెస్ని ఆ కాంట్రాక్ట్ BLS ఇంటర్నేషనల్ దక్కింది. REC €200 మిలియన్ లోన్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది జర్మన్ బ్యాంకుతో. వివేకానంద్ గ్రూప్ CFO DLF చెందిన గ్రూప్ CFO ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. డిక్సన్ టెక్నాలజీస్ ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్, హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ డిక్సన్, హ్యాస్ బీన్ అవార్డెడ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ బై లెనోవో. అదొకటి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. RVNL URCJV లోయెస్ట్ బెటర్గా నిలిచింది ఫర్ పార్ట్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలివేటెడ్ వయాడక్ట్ 5 ఎలివేటెడ్ మెట్రో రైల్ స్టేషన్స్ ఇన్ ఇండోర్. సో RVNLకి అదొక పాజిటివ్ న్యూస్. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో రిలయన్స్ డిస్నీ రెడీ టర్మ్ షీట్ టు మెర్జ్ ఇండియా ఆపరేషన్స్. రిలయన్స్ మే బీ ద లార్జర్ షేర్ హోల్డర్ అప్ టు 1.5 క్యాష్ ఇన్ఫ్యూజన్ లైక్లీ ఇన్ ద కంబైన్డ్ ఎంటిటీ. సో రిలయన్స్ మరింతగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో పట్టు సాధించేందుకు, మీడియా ఎంటర్టైన్మెంట్ ఒక మొగల్గా విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా డిస్నీతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు. ద ప్లాన్ యాజ్ ఆఫ్ నౌ ఇస్ టు క్రియేట్ ఏ స్టెప్ డౌన్ సబ్సిడరీ ఆఫ్ రిలయన్స్ Viacom 18 విచ్ విల్ బి అబ్జార్బ్ స్టార్ ఇండియా వయా స్టాక్ స్వాప్. అదొక అప్డేట్. రిలయన్స్ ఈస్ పిచ్చింగ్ టు బి ద లార్జెస్ట్ షేర్ హోల్డర్ విత్ అట్లీస్ట్ 51% ఇన్ ద మెర్జ్డ్ ఎంటిటీ. దీంతో 115 లీనియర్ టీవీ ఛానల్స్, 2 స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ డిస్నీ హాట్స్టార్ అండ్ జియో సినిమా రాబోతుంది. ఓవరాల్గా 2 లక్షల గంటల లైబ్రరీ కంటెంట్ వీళ్ళ దగ్గర ఉండబోతోంది. సో మొత్తానికి రిలయన్స్ డిస్నీ ఒక అతిపెద్ద సామ్రాజ్యాన్ని ఇండియాలో నెలకొల్పబోతున్నారు ఈ 2 సంస్థలు కలిసి. అపెక్స్ కోర్ట్ బ్యాక్ సెంట్రల్ డెసిషన్ టు అబ్రోగేట్ ఆర్టికల్ 370. సో అదొక మేజర్ డెసిషన్ నిన్న మనం సుప్రీంకోర్టు నుంచి చూసాము. BBC వరల్డ్ ఇండియా టు రిజిగ్ షేర్ హోల్డింగ్. సో ఫస్ట్ పేజ్లో ఇది ప్రధానమైన వార్తలు. ఆయిల్ స్టాక్స్ ఫాల్ ఆన్ టాక్ ఆఫ్ పోల్ షాప్స్, సమ్ సే టైమ్ టు బై. ఇక్కడ
పోల్ షాప్స్లో భాగంగా మళ్ళీ ఈ ఆయిల్ ధరల మీద ఇంపాక్ట్ ఏమైనా కొద్దిగా ఉండొచ్చా అన్న ఒక భయాలు ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో ఆయిల్ కంపెనీస్ ధైర్యం చేసి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచలేని పరిస్థితి. వాస్తవానికి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో క్రూడ్ ధరలు $100 స్థాయి నుంచి $75 స్థాయికి దిగి వచ్చినప్పటికీ కూడా రీటైల్ లెవెల్లో రీటైల్ మార్కెట్స్లో ఎలాంటి ప్రైస్లో మనకి చేంజెస్ మనకి ఎక్కడ కనిపించలేదు. సో దీంతో ఇప్పటివరకు అయితే కంపెనీస్ మంచి లాభాలని దండుకుంటూనే ఉన్నాయి. ఇయర్ టు డేట్ ప్రకారం చూస్తేనేమో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 50%, హెచ్పిసిఎల్ 52%, బీపీసీఎల్ ఆల్మోస్ట్ 40%, ఓఎన్జీసీ 32%, గెయిల్ 46%, మహానగర్ గ్యాస్ 40% మేర లాభాలు ఇప్పటివరకు ఇన్వెస్టర్లకు పంచిపెట్టాయి. ఇక్కడ కొద్దిగా ఏదన్నా ఈ పోల్స్ వస్తున్న తరుణంలో కంపెనీస్ ఏమన్నా ధరలు తగ్గించాల్సిన అవసరం ఉందా అన్న ఒక భయాలు ఉన్న తరుణంలో ఆయిల్ స్టాక్స్లో కొద్దిగా ఏదైనా ఇంపాక్ట్ ఉండొచ్చు అన్న ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ కారణంగా కొద్దిగా స్టాక్స్లో ఏమైనా సెల్లింగ్ రావచ్చేమో అన్న ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏదన్నా బయింగ్ ఆపర్చునిటీ అవుతుందని, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ధరలు ఇప్పటికిప్పుడు భారీగా పెరిగే అవకాశాలు మనకు అంతగా కనిపించట్లేదు. ఓవరాల్గా వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఓఎన్జీసీ, మహానగర్ గ్యాస్ని లాంగ్ టర్మ్ కోసం ల్యాపప్ చేసుకోవచ్చు, కొనుగోలు చేయొచ్చు అన్న అంచనాలు అయితే ఉన్నాయి. ఆయిల్ ఇండియా అండ్ ఓఎన్జీసీ టాప్ పిక్స్గా ఉన్నాయని చెప్పి కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఇక్కడ సూచిస్తున్నాయి. సో అదొక అప్డేట్. అండ్ సెన్సెక్స్ మేక్స్ ఎ బ్రీఫ్ ట్రైస్ట్ విత్ 70,000. ఓవరాల్గా మనకి నెల రోజుల కాలంలో మహా ఏనుగులు లాంటి కంపెనీలు అలా ఈజీగా ఫ్లై అయిపోయాయి. అసలు సాధారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటివి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి అతి భారీ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్, అలాంటి కంపెనీస్ కూడా ఈ నెల రోజుల కాలంలోనే మంచి 12 రోజుల కాలంలోనే ఈ సెషన్స్ అతి తక్కువ సెషన్స్లోనే 7 నుంచి ఒక 10% మేర లాభాలు ఇవ్వడం మనం చూస్తే సో మార్కెట్స్లో ఎంత ఉత్సాహం ఉందో అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ సెన్సెక్స్లో ఈ 10,000 పాయింట్ల మార్కెట్ని క్రాస్ చేయడానికి ఐసిఐసిఐ లాంటివి ఈ బాగా దోహదపడ్డాయనడంలో ఎలాంటి సందేహం లేదు. జొమాటో సీస్ అన్ ఆపర్చునిటీ ఇన్ క్యాటరింగ్ బిజినెస్. సో ఇక వన్స్ ఈ రంగంలోకి ఎంటర్ అయిన తర్వాత పూర్తిగా చొచ్చుకుపోయేందుకు జొమాటో ప్రయత్నిస్తోంది. ఇక తన వేళ్లు బలం చేసుకున్న తర్వాత ఆ చెట్టు మరింతగా ఒక పెద్ద వటవృక్షంలా ఇది నిలబడాలి అంటే ఆ వేర్లు ఇక పూర్తిగా ఎన్ని కిలోమీటర్లు వీలవుతాయి అన్ని కిలోమీటర్లు ఎలా పాకి ఆ చెట్టును బలం చేసుకోవడానికి, బలం చేకూర్చుకోవడానికి ఒక పెద్ద మహావృక్షం ప్రయత్నిస్తుందో అలాగే జొమాటో కూడా చిన్న చిన్న అవకాశాలు కూడా వదులుకోవట్లేదు. ఇప్పుడు క్యాటరింగ్ బిజినెస్ అంటే చిన్న కిటీ పార్టీస్ కానీ, ఇంట్లో 20 మంది 30 మంది ఏదైనా ఈవెంట్ చేసుకున్నా, లేదంటే ఒక పార్కులో కానీ ఏదైనా ఒక ప్లేస్లో ఈవెంట్ చేసుకున్నా ఆ క్యాటరింగ్ చేసుకోవడం కానీ వాటికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అలా ఆ అవకాశాలను కూడా ఎందుకు వదులుకోవాలనే ఉద్దేశంతో ఈ క్యాటరింగ్ బిజినెస్లో కూడా ఎంటర్ అవుతే ఎలా ఉంటుందని ఆలోచనలు చేస్తున్నారు. అండ్ దీనికి తోడు గుర్గావ్లో ఒక కొత్త పైలట్ ప్రాజెక్ట్ కింద చేశారంటే ఒకేసారి వివిధ రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్ చేసుకునే వెసులుబాటుని కూడా జొమాటో కల్పించింది. ఇలా ఇన్నోవేటివ్ మోడల్ వెళ్తుంది కాబట్టి జొమాటోని మనం ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో రాడార్లో పెట్టుకొని జొమాటోని తీసుకోవాల్సిన స్టాక్ ఇది, ఖచ్చితంగా పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్ ఇది. బట్ కరెక్షన్స్లో మాత్రమే తీసుకోవాలి. లీడర్షిప్ క్రైసిస్ డీపెన్స్ అట్ ఇన్ఫోసిస్, సిఎఫ్ఓ క్విట్స్. సో ఇదొక అప్డేట్. ఆల్రెడీ ఓలా ఎలక్ట్రిక్ రెవెన్యూ 6 రెట్లు పెరిగింది. దాదాపు 2,782 కోట్ల రూపాయల రెవెన్యూని కంపెనీ సాధించింది. సిపిడిక్యూ యాక్ట్ ఈజ్ వై ఫర్ అశోక కన్సెషన్స్ బాట్ రోడ్ అసెట్స్. అశోక బిల్డ్కాన్కి చెందిన అశోక కన్సెషన్స్ సంస్థలో వాటాలు తీసుకోవడానికి, వాళ్ళ బీఓటీ రోడ్ అసెట్స్ని తీసుకోవడానికి సిపిడిక్యూ యాక్టిస్ లాంటి సంస్థలు పోటీ పడుతున్నాయి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో సెన్సెక్స్ రేసెస్ పాస్ట్ 70K బట్ ర్యాలీస్ స్లోడౌన్. ఆర్టికల్ 370 గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇండస్ట్రీ ఫ్లాగ్స్ స్పైక్ ఇన్ ఇంపోర్ట్ ఆఫ్ 38 ఐటమ్స్. ఓకే. అండ్ ఎ డోస్ ఆఫ్ కన్సర్న్ ఫర్ డాక్టర్ రెడ్డీస్ డౌన్ 5% ఆన్ యూఎస్ FDA వార్నింగ్. ఇక్కడ దీన్ని ఒక మేజర్ షాక్ లాంటిది డాక్టర్ రెడ్డీస్కి మనం చూసాము. ఒక 5% మేర స్టాక్లో క్షీణత కనిపించింది. సడన్ సెల్ ఆఫ్. ఈ నెల రోజుల కాలంలోనే ఒక 6% మేర స్టాక్ పెరిగితే ఒక్క రోజులో 5% మేర స్టాక్ పతనమైంది. ఎందుకంటే వాళ్ళ తెలంగాణ యూనిట్ ఏదైతే ఇక్కడ మెదక్ ప్రాంతంలో మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్న బాచుపల్లి యూనిట్లో ఒక వార్నింగ్ లెటర్, ఇమ్మినెంట్ వార్నింగ్ లెటర్ వచ్చింది యూఎస్ FDA నుంచి. సో ఇది ఒక చాలా మేజర్ కన్సర్న్ అని చెప్పి యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ వెల్లడించింది. ఎందుకంటే మేజర్గా వీళ్ళకి ఇక్కడ తయారవుతున్న ఈ బాచుపల్లి ప్లాంట్లో చాలా మేజర్ కంట్రిబ్యూషన్ ఉంది. దాదాపు 30% మేర వీళ్ళకున్న యుఎస్ నుంచి వస్తున్న రెవెన్యూస్లో 30% వరకు వీటి కంట్రిబ్యూషన్ ఉంది అని చెప్పి యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ ఒక అంచనా. అందువల్ల దాదాపు 4,776 రూపాయల టార్గెట్ ప్రైస్ని ఇచ్చింది.
అంటే ఇక్కడ నుంచి నిన్న క్లోజ్ అయిన దాంతో పోల్చినా కూడా ఒక 13% మేర డౌన్ సైడ్ రిస్క్ ఉంది అని చెప్పి యాంటిక్ చెప్తున్నమాట. మేజర్గా టాప్ డ్రగ్స్ కానీ ఓవరాల్గా రెవెన్యూ కానీ ఈ యూనిట్ నుంచి వస్తుంది కాబట్టి ఈ యూనిట్లో ఏదన్నా తేడా కొడితే యూఎస్ఎఫ్డి ఇంకా దీని మీద ఒక కాన్సన్ట్రేషన్ వార్నింగ్ పెంచితే డాక్టర్ రెడ్డీస్ మీద మరింత ఎఫెక్ట్ ఉంటుందనేది ఒక విశ్లేషణ. జిందాల్ స్టెయిన్లెస్, పిఎన్బి ఈ ఎంఎస్సిఐ గ్లోబల్ ఇండెక్స్లో ఫిబ్రవరిలో చేరే అవకాశం ఉన్న అంచనాలు ఉన్నాయి. ఆ జాబితాలో జిందాల్ స్టెయిన్లెస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బిహెచ్ఎల్, ఒబెరాయ్ రియాల్టీ ఉన్నాయి. వీటితో పాటు ఈ మధ్యకాలంలో కొద్దిగా బాగా పర్ఫామ్ చేస్తున్న దాల్మియా భారత్, యూనియన్ బ్యాంక్, ఆల్కెమ్, సోలార్, నైకా లాంటి స్టాక్స్ కూడా రావచ్చు. ఒకవేళ ఆ ఇండెక్స్లో కనుక ఇంక్లూడ్ అయితే ఒక 1000 కోట్ల రూపాయల మేర ఈ స్టాక్స్లోకి నిధుల ప్రవాహం ఉండవచ్చు అనేది ఒక అంచనా. ఐసిఐసిఐ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఐసిఐసిఐ, ఐటీసీ, ఎల్ఎన్టీ లాంటివి టాప్ కంట్రిబ్యూటర్స్గా నిలిచాయి. ఇన్ఫోసిస్, విప్రో, కొటాక్ మహీంద్రా లాంటివి ఇండెక్స్ వెనక్కి లాగడంలో తమ వంతు కీలక పాత్ర పోషించాయి. అండ్ షుగర్ ఫార్మ్స్ గవర్నమెంట్ ఐ ట్రూస్ ఆన్ ఎథనాల్ బ్యాన్. సో ఇక రెండు, అటు ప్రభుత్వము ఇటు షుగర్ ఫార్మ్స్ రెండు ఒక మధ్య మార్గంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎథనాల్ ని పూర్తిగా బ్యాన్ అంటే ఎథనాల్ తయారీ కోసమే షుగర్ సిరప్ని, షుగర్ కేన్ జ్యూస్ని వాడడాన్ని ప్రభుత్వం నిషేధం విధించింది. దీనివల్ల ఎందుకంటే షుగర్ ధరలు రీటైల్లో పెరిగే అవకాశం ఉంది. షుగర్ కంపెనీస్ అన్నీ కూడా ఈ ప్రొక్యూర్ చేసి ఆ షుగర్ కేన్ని కేవలం ఈ ఎథనాల్ తయారీ కోసం వినియోగిస్తే ఆ ఎఫెక్ట్ షుగర్ మీద ఉంటుందనేది ప్రభుత్వ ఆలోచన. అయితే ఇప్పుడు రెండు, అటు ప్రభుత్వం షుగర్ సంస్థలు రెండు ఒక సయోధ్యకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎథనాల్ విషయంలో ప్రైస్ కొద్దిగా అధికంగా ఇవ్వడము లాంటి ప్రయత్నాలు ప్రభుత్వంలో అయితే ఉంది. అటు షుగర్ కంపెనీస్ అన్నీ కూడా ప్రభుత్వానికి ఒక నివేదన చేసుకున్నాయి. ఆ తర్వాత దీన్ని ప్రభుత్వం ఎలా సమీక్షిస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే షుగర్ స్టాక్స్లో కొద్దిగా అటు ఇటుగా మనకి ఒక తటపటాయించే ధోరణి మనకు కనిపించవచ్చు. డిక్సన్ విన్స్ డీల్ టు మేక్ ల్యాప్టాప్స్ ఫర్ లెనోవో. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. మెయిన్గా ఒకాడ్ నిన్న ఒక 15% మేర పెరిగింది. వాళ్ళ నిమోనియా మ్యాక్రోలైడ్ యాంటీబయాటిక్ నాఫిత్రోమైసిన్ స్టడీ పూర్తయింది ఆ నిమోనియా మీద అని చెప్పి ఒకాడ్ వెల్లడించింది. అండ్ జీక్యూజీస్ $10 బిలియన్ ఇండియా బెట్ హ్యాస్ విన్నింగ్ పిక్స్ బియాండ్ అదానీ. సో అదానీ సంస్థలకి మద్దతుగా నిలిచి అదానీ స్టాక్స్ని కీలకమైన టైంలో కష్టకాలంలో కూడా కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన సంస్థ జీక్యూజీ. అదానీ గ్రూప్ స్టాక్సే కాకుండా ఐటీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సన్ ఫార్మా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎన్టీపీసీ లాంటి స్టాక్స్ని కూడా ఈ సంస్థ కొనుగోలు చేసి ఇండియా మీద మరింత ఆశలు, అంచనాలు ఉన్నాయని చెప్పి వెల్లడించింది. సో ఇవి మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. అవే గ్రేట్ డే.